చైనా మాంజా పాపానికి 5 ఏళ్ల బాలిక మృతి చెందింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కూకట్పల్లి వివేకానంద నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రితో పాటు బైక్ పై వెళుతుండగా 5 ఏళ్ల బాలిక నిష్విక అరచింది. ఎందుకు అరుస్తోంది, ఏమైందా అని చెప్పి బైకు ఆపి చూశాడు తండ్రి. పాప గొంతును కోసేసింది చైనా మాంజా. తీవ్ర రక్తస్రావంతో ఉన్న పాపను ఆసుపత్రికి పరుగున తీసుకెళ్లే లోపే పాప చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సంక్రాంతి ముగిసిన, పతంగుల హడావిడి తగ్గిన చైనా మాంజా మరణ మృదంగం మోగిస్తూనే ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ ఘటన. కంటికి కనిపించని విధంగా రోడ్ల మీద పేరుకుపోయిన మాయదారి మాంజా కన్ను మూసి తెరచేలోపే చిన్నారి కంఠాన్ని కోసేసింది. ఆ తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. చైనా మాంజా పాపానికి 5 ఏళ్ల బాలిక మృతి చెందింది. కూకట్పల్లి వివేకానంద నగర్లో ఈ ఘటన జరిగింది. తండ్రితో పాటు బైక్ పై వెళుతోంది 5 ఏళ్ల బాలిక నిష్విక. అయితే సడన్గా నిష్విక అరిచింది. ఏమైందా అని బైకు ఆపి చూసిన తండ్రికి పాప గొంతు నుంచి కారుతోన్న రక్తం కనిపించింది. పాప గొంతును మాంజా కోసేసిందని రియలైజ్ అయిన తండ్రి వెంటనే రక్తస్రావంతో ఉన్న పాపను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే పాప చనిపోయింది. డాక్టర్లు పరీక్షించి బ్రాడ్ డెడ్ అని చెప్పారు. ఇదే సార్ మనం తీసింది. స్క్రీన్లో చూస్తూ ఉన్న ఈ 5 ఏళ్ల పాపే చైనా మాంజాకి బలైపోయింది. సంక్రాంతి ముగిసింది, పతంగుల హడావుడి కూడా తగ్గింది. కానీ చైనా మాంజా ఇంకా మరణ మృదంగం మోగిస్తూనే ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ ఘటన. కంటికి కనిపించని విధంగా రోడ్ల మీద పేరుకుపోయిన మాయదారి మాంజా కన్ను మూసి తెరచేలోపే ఆ చిన్నారి కంఠాన్ని కోసేసింది. ఆ తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చింది.